హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. కాదు, మీరిద్దరు ఎప్పుడైనా సో మంచి మంచి కాస్టింగ్ ఉన్నారు కాబట్టి సత్యరాజ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు అపార్ట్ ఫ్రమ్ సార్ మీ సినిమా అది చూసాను సార్, అప్పటి నుంచి నేను మీకు ఫ్యాన్ సార్, అది సార్ ఇది సార్ ఏమైనా డిస్కషన్లు జరిగినాయా? చాలా ఆయన చాలా బాగా చెప్తారు. ఆయన 100 మూవీస్ లో హీరోగా చేశారు, 150 మూవీస్ లో విలన్ గా చేశారు. స్టోరీలు దడ్డే దిడ్డే దట్ హ్యాపెన్, రజనీకాంత్ ఐ డిడ్ భరత్. రజనీకాంత్ తోనే ఆయనకు 33 years ఉన్నప్పుడు రజనీకాంత్ కి ఫాదర్ గా చేశారు ఆయన. ఇప్పుడు లేటెస్ట్ గా కూలీ సినిమా బెస్ట్ ఫ్రెండ్ గా చేశారు. సో అది చెప్తా ప్రతి క్యారెక్టర్ ఆ టైంలో ఎన్టీఆర్ గురించి, ఏఎన్ఆర్, ఎంజీఆర్ గురించి, ఆ పాలిటిక్స్ లో మేము బైక్స్ మీద వెళ్ళాము ఆ టైంలో అని చాలా షేర్ చేసుకున్నారు. అయితే మెమరీస్ సూపర్ అసలు. అండ్ నువ్వు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేసావు. సినిమాలన్నీ పక్కన పెడితే గుండెం కథ సీరియల్ కూడా జనాలకి బాగా గుర్తుండిపోయింది నీ క్యారెక్టరైజేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎందుకంటే ఫస్ట్ ఏది స్టార్ట్ చేసావు నీ కెరియర్ లో, సీరియల్సా సినిమాలేనా? అంటే ఫస్ట్ నేను చేసిన యాడ్ అండి. ఓకే, యాడ్. ఓకే, నాగార్జున గారు ఉన్నారు కదా, ఆయనతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ చేశాను. ఓకే, దాని తర్వాత గుండెం కథ సీరియల్. సో అంటే ఎలా అనిపించింది సడన్ చేంజ్ ఓవర్ ఫ్రమ్ దేర్ టు మూవీస్ లో? నీకు ఏదైనా వేరియేషన్స్ అనిపించిందా? అది సీరియల్ నిజంగా నీకు ఫేమ్ తెచ్చిపెట్టిందా లేదా ఏంటి? ఇలా అంటే ఏం చెప్తాను అంటే పక్క గుండెం కథ సీరియల్ లో నాకు చాలా ఫేమ్ వచ్చింది. ఆడియన్స్ ని ఇంత దగ్గర, అంటే ఫేమ్ పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, ఇంకా చాలా నేర్చుకోవడానికి, ఇలా ఆల్ ఆస్పెక్ట్స్ లో ఆ సీరియల్ నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం లైక్ ప్రొడక్షన్ హౌసెస్ డిఫరెంట్, నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ డిఫరెంట్, టీమ్ మెంబర్స్ మొత్తం డిఫరెన్స్ ఉండింది. బట్ ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగాను. ఓకే, సో ఏది అంటే కష్టంగా అనిపిస్తుంది? ఎడ్యుకేషన్ చదవడం కష్టంగా అనిపిస్తుందా, లేదా సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుందా? అంటే ఎడ్యుకేషన్ బాధేం కాదు, నేను ఇష్టంగా చదివితే బాగా చదువుతాను. ఇష్టం కాదు అంటే లైక్ బంక్ కొట్టడాలు ఏమైనా ఉన్నాయి? ఈ రోజు హాలిడే. ఓకే, సో అంటే హౌ యూ మేనేజ్ నాన్న రెండు? నేను షూటింగ్ కి బుక్స్ తీసుకెళ్లి చదువుకుంటుంటాను తెలుసా. ఈ షూటింగ్ చేస్తూ నేను బోర్డ్ ఎగ్జామ్స్ రాసాను. మార్నింగ్ వెళ్ళి బోర్డ్ ఎగ్జామ్ రాసి అక్కడ సెంటర్ నుంచి ఎగ్జామ్ అవగానే హాఫ్ డే ఇక్కడ షూటింగ్ వచ్చి వెళ్ళి రెడీ అయిపోయి షార్ట్ లో నుంచి ఒక షార్ట్ అయిన తర్వాత మళ్ళీ కట్ చెప్తే మానిటర్ వెనకాల కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకుంటాను దాన్ని. మళ్ళీ రెడీ అని మళ్ళీ ఎగ్జామ్. యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా స్కెడ్యూల్ ఏదో వచ్చింది, ఏదో హిందీ తెలుగు తర్వాత 1 day 1.5 days ఉంది. అప్పుడు ఇంపార్టెంట్ స్కెడ్యూల్ ఉంది. అప్పుడు ఏమైనా అడిగారు, అది ఈ స్కెడ్యూల్ ఉందంటే ఆ ముందు రోజు ఎగ్జామ్ సార్, ఆ రోజు నెక్స్ట్ డే గ్యాప్ ఉంది సార్, ఆ రోజు నేను వచ్చేసాను, ఆ రోజు వచ్చింది, నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసింది. ఏమి డెడికేషన్ సార్. మళ్ళీ టాపర్ సార్. మీరేంటి సార్ పర్ఫార్మెన్స్ ఎడ్యుకేషన్ లో? నేను బీటెక్ మేడం. పర్ఫార్మెన్స్ అడిగాను సార్. పర్ఫార్మెన్స్ అంటే మీరు టాపరా? జాబ్ క్రాక్ చేశారు అంటే నేను చాలా ప్రౌడ్ గా చెప్తా, ఐఎమ్ కాపీ క్యాండిడేట్. నేను చాలా బాగా కాపీ కొట్టి రాస్తాను. నేను ఆడళ్ళు కొట్టారంటే మొగోళ్ళు ఎంత కొడతారు? అదే అందుకే అంటున్నా, తనే అక్కడ టాపర్ ఉంది కదా, ఈయన కూడా బాగానే చదువుతున్నా అంటున్నారు కదా. బాగా చదివాను. 550. మా గ్రేడ్స్ అంటే మాకు ఆ టైంలో 550 రావడం చాలా ఎక్కువ. అది 600 కి. మరి చాలా ఎక్కువ. అంటే ఈయన కూడా టాపరే. నైస్ అండి. అప్పుడు టాపర్. అక్కడ నుండి వెళ్ళి ఈ పిచ్చి పట్టుకొని ఇంటర్మీడియట్ కిల్లా బిటెక్ కిల్లా. అంటే లైక్ ఎవ్రీ యాక్టర్ కి, ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి దే హ్యావ్ వన్ ఇన్స్పిరేషనల్, ఒక ఏమంటారు, ఒక గాడ్ లాగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇన్ ద ఇండస్ట్రీ. మీ ఇద్దరు లైఫ్ లో ఎవరు అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ షీ సెడ్ సూర్యకాంతం గారని, సావిత్రి గారని చెప్తుంది. మీరు చెప్పండి, ఎవరిని చూసి ఇన్స్పిరేషన్? ప్రభాస్ గారిని. అంటే ఆయన ఏ సినిమా చూసి మీరు విపరీతమైన ఫ్యాన్ అయిపోయారు? మరి సినిమా 20 సార్లు చూసాను. 20 సార్లు. ఆల్మోస్ట్ ఒక 10 సార్లు అందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటది. కొండల్ని డ్రిల్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒక 10 సార్లు ఆ ఒక్క సీక్వెన్స్ కోసం చూసా. ఓకే. ఒక 10 సార్లు కోపమా నా పైన సాంగ్ కోసం చూసా. ఒబ్బో, అంటే పర్టికులర్ గా సాంగ్ అంటే ఏదైనా స్టోరీ ఉందా? అంటే ఎందుకో తెలియదు అసలు. ఆ టైంలో వెళ్ళిపోయేవాడిని, 10 రూపాయలు పట్టుకుని పోయి నీళ్ళ టికెట్లో చూసేవాడిని. హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్ అండి? మీరు కెరియర్ ఇలా యాక్టింగ్ చూస్ చేసుకున్నప్పుడు అంటే ఎంత సపోర్టివ్గా ఉన్నారు ఏంటి? ఎందుకంటే అబ్బాయిలకి అంత తొందరగా ఫ్యామిలీ సపోర్ట్ రాదు, అంటే అన్లెస్ యు ఆర్ సక్సెస్ఫుల్.
సక్సెస్ అయ్యేంత వరకు ఎందుకు వచ్చింది నాన్న మనకి, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నెలకి జీతం వస్తుంది కదా అన్నట్టు. హౌ సపోర్ట్ యు ఆర్ మీ ఫ్యామిలీ? భయపడతారు, ఎట్ ద సేమ్ టైం ఓకే కష్టపడి చూస్తూ ఉంటారు కదా, కొంచెం కొంచెం ధైర్యం వస్తుంది. ఓకే, మళ్ళీ ఒక నెల రోజులు మళ్ళీ భయపడతా ఉంటారు. ఓకే. So, ఈ బార్బరిక్ తర్వాత భయం అనేది పోతుందేమో. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.